హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. ఈరోజు గార్డెన్లో చాలా రోజులైందండి. ఈరోజు గార్డెన్లో కొంచెం వర్క్ ఉంది, అదంతా చేస్తూ మీతో మాట్లాడాలని చెప్పేసి గార్డెన్లోకి వచ్చానండి. మీకు చేస్తూ చూపిస్తాను. ఎండకన్నీ మొక్కలు తట్టుకోవట్లేదండి. విపరీతమైన ఎండ. ఇంకో టేబుల్ నిమ్మలు ఎంత బాగున్నాయి చూడండి. ఇదిగో మళ్ళీ పూత వస్తూనే ఉందండి. ఇది రెగ్యులరు 365 days అసలు వచ్చే టేబుల్ లెమన్ అంటే ఇది. చాలా చిన్నగా బుద్ధిగా ఉన్నాయి. కావాలండి. ఇదిగోనండి ఎంత బాగున్నాయి చూడండి. ఇవి ముళ్ళు బాగున్నాయి చూడండి. నిమ్మ అయితే భలేగా వచ్చినాయండి. ఇవి ఇంత పెద్ద సైజులో వచ్చినాయి చూడండి. అన్ని మొక్కలన్నీ తీసేసామండి, మళ్ళీ పెట్టాలి. నల్ల పసుపు అండి. ఇదిగో బ్లాక్ టర్మరిక్ మళ్ళీ స్టార్ట్ అయింది అది. ఇదిగో ఫ్రెండ్స్, ఇది ఏకముఖ రుద్రాక్ష అండి. ఇది ఇక ఫ్లవర్స్ చూడండి, ఇక కాయలు అవుతాయి, ఇక ఎంత ఉన్నాయి చూడండి. ఇదిగో పువ్వులు చూడండి. ఇదిగో ఇవన్నీ పువ్వులే రండి. ఇదిగో ఏకముఖ రుద్రాక్ష. మొత్తం మొక్క నిండా వచ్చినాయి చూడండి. ఇవి చెట్టు నిండా వచ్చాయండి. రౌండ్గా ఉండే వాటికేమో ఈ కాయలు రౌండ్లోనే వస్తాయండి, ఇట్లా రౌండ్ షేప్లో. ఇవి ఏకముఖ కానీ ద్విముఖ కానీ వచ్చే వాటికే ఈ షేప్లో ఉంటాయండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా కనబడుతుంది. ఇదిగో రుద్రాక్ష కాయలు ఇలాగ ఉంటాయండి. బచ్చలు చూడండి, తీగ ఎంత బాగా పెరిగింది. మీకు చెట్టు నిండు ఉండనండి. ఇవి స్వీట్ యాపిల్ అని, అవి కోతులు అవన్నీ వస్తున్నాయి కదా, వీటికి ఒక్కటి కూడా లేకుండా తెంపేసినాయండి. ఇది ఇలా పువ్వు ఇవన్నీ చెన్నంగి మొక్కనండి. ఇది పుదీనాలో కలిపి పచ్చడి చేసుకునేదండి. ఇది బాగుంటుంది. పుదీనాలో కలిపి ఫ్రై చేసి చేయాలండి ఇవి పచ్చడికి. ఇవి చాలా అరుదుగానే దొరుకుతున్నాయి. ఇవి ముఖ్యంగా పెట్టారు కూడా. దీనికైతే బోల్డ్ అని ఉండనండి, అన్నీ తినేసినాయి. మంచి అంజూర పళ్ళు అన్నీ పోయినాయి, ఏ ఉంచట్లేదు అసలు.
ఒక్కటి పైన దింపలేనట్టుంది. ఇంత సైజులో బోల్డ్ అని ఉండే అన్ని దింపేసినాయి కోతులండి. ఉంచట్లేదు అసలు ఏది కూడా. ఏదో ఒకటి వెతకాలి. ఇది కొనేమని ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ఇక్కడ కూడా ఉంది. ఇదిగోండి ఈ ప్లాంట్ మీరు గుర్తుపట్టారా? ఎవరికైనా ఐడియా ఉందా? చూడండి, మాచిపత్రి అండి ఇది. మనం టెంపుల్స్లో, వైష్ణవ టెంపుల్స్లో ఎక్కువ వాడతారండి ఈ మాచిపత్రి. వెంకటేశ్వర స్వామికి ప్రియమైన మొక్క అండి. దీన్ని పూలమాలలో పెడతారండి. ఇది మాచిపత్రి. చూడలేనట్టుంది. చిన్నవి వంకాయలు ఉన్నాయి. కోతులు చూడలేనట్టున్నాయి ఇక చిన్న చిన్న వంకాయలు. చాలా వరకు తొట్లన్నీ తీసేసానండి. ఇవి తీసి మళ్ళీ రీపాటింగ్ చేయాలని చెప్పేసి తీసాను. ఇదిగో ఇలా ధ్వంసం చేస్తున్నాయండి. ఇగో మనం తెల్ల గజ్జల కూర అని కూడా అంటాం కదండి. ఇది ఇదిగో చూడండి ఎంత లేతగా ఉందోనండి. ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయండి. వైట్ ఉంటుంది, ఇట్లా మళ్ళీ కొంచెం డార్క్లో కలర్లో కూడా ఉంటుందండి. ఇది ఇదైతే భలే వచ్చిందండి గార్డెన్లో. ఇది అప్పుడప్పుడు కనీసం మనం గార్డెన్లో ఉన్నప్పుడన్నా పండించుకున్నప్పుడన్నా తినాలండి. ఇది మార్కెట్లోకి వస్తుంది, కాకపోతే ఇక రేట్ దొరికిన వాళ్ళకే దొరుకుతుంది. ఇదిగోనండి ఈ ప్లాంట్ సింహాచలం సంపెంగనండి. ఇదిగో ఈ కలర్లో ఒకటి ఉంది. ఇదిగోనండి ఎల్లో కలర్లో. ఇదిగో ఇదిగో నెక్స్ట్ ఇదండి. ఇదిగో చూడండి ఇక్కడ ఇటువైపు ఉంది, ఇటువైపు. ఇది గ్రీన్ అండి. ఇది ఉండడమే గ్రీన్. గ్రీన్ సంపెంగనండి. ఇక పువ్వులు చూడండి. రెండు మొక్కలు ఒకే దగ్గర పెట్టానండి నేను.
ఇది గ్రీన్ సంపంగనండి, అదేమో ఎల్లో. ఇది పసుపు కలర్లో ఉంది కదా, ఇదిగోండి ఇది పసుపు కలర్లో ఉంది కదా, ఇది గ్రీన్ కలర్ అండి. భలే స్మెల్ ఉంటుందండి ఇది. ఈ సంపంగలో కూడా కొన్ని చాలా రకాలు ఉంటాయి కదా. ఇక్కడ నుండి చూస్తే లెమన్ చూడండి, టేబుల్ లెమన్ మొక్క. ఇవన్నీ చేమంతులంతా అదంతా కటింగ్ చేయాలండి. ఇది కొన్ని పోయినాయి, చేమంతులు అన్నీ పోయినాయి. ఉన్న వాటిని మట్టుకు సరి చేయాలి. ఇది దొగ్గల కూర అని అంటారు కదండి, ఎక్కడ పడితే అక్కడ వస్తుందండి. మనం తోటకూరకు బదులుగా ఇది ఫ్రీగా ఎక్కడున్నా కానీ మొక్కలలో వస్తుందండి. మన తోటకూరనేమో మామూలుగా మనం మార్కెట్లో కొనుక్కొస్తాం కదా, ఇది చేళ్ల పొంట అవుతుంటుందండి. ఇది ఫ్రీగా మనం ఏమీ వేయనక్కర్లేదు, ఇది వాటికి వాటే లేస్తుంది. ఈ తోటకూర కంటే టేస్ట్ ఉంటుందండి ఇది. కొంత పువ్వు వచ్చేసింది దీనికి. వాటర్ లిల్లీ, దీని ద్వారా ఏమన్నా మనము వీటికి ఫర్టిలైజర్ ఇవ్వాలనుకుంటే ఎన్పీకే ఇస్తానండి. వీటికి అయితే వాటర్ లిల్లీ ఏమి, వీటికి లోటస్ ప్లాంట్స్ ఏమి ఎన్పీకే కొంచెం పౌడర్ ఇందులో వేసి ప్యాక్ చేస్తాను. ఏదైనా క్లాత్ అంటే కానీ ఇట్లా ప్యాక్ చేస్తాను. ఇది దాని బలమేనండి ఇది. పోస్తుందండి ఇది. ఇదిగో ఇవన్నీ బ్రహ్మకమలాలండి ఇవి. ఇదిగో ఇదే దొగ్గల కూర అని అంటాం కదండి. ఇదిగో చాలా లేతగా ఉంది చూడండి. ఇదిగో ఎంత బాగుంటుందో, తోటకూర కంటే బాగుంటుందండి ఇది. ఎంత లేతగా ఉంది చూడండి. ఇగో తోటకూరనేమో ఇది అండి, ఈ విధంగా వస్తుంది. ఇగో ఇవంతా
మన చేల లోపల గట్టుకుంటాయండి, ఇవన్నీ ఎక్కువగా పెరుగుతాయి కదా. మన దగ్గర అయితే బాగానే పెరిగినాయి. ఇప్పటిదాకా మేము పెద్ద మొక్కలు చూపించాలి కదా, ఇవన్నీ చిన్న మొక్కలండి, మనం డైరెక్ట్ చేయడమే. ఎంత బాగుంది చూడండి, ఫ్రెష్గా. ఇదిగో ఇది రామ తులసినండి, ఇది గ్రాండ్ నర్సరీ మేళలో తీసుకొచ్చానండి. మన తులసి కాకుండా రామ తులసి. మామూలుగా మనం లక్ష్మీ తులసి, విష్ణు తులసి అంటాం కదా, ఇప్పుడు సీడ్స్ వస్తున్నాయి. రామ తులసి అండి. ఇవన్నీ బ్రహ్మకమలాలేనండి. ఇది కూడా మార్చ్ పత్రినండి. సామాన్యంగా అయితే కిందే ఉంటుంది, ఇది బాగానే మొక్క బలంగా వచ్చింది, పైకి వచ్చిందండి. ఎంత పెద్దగా వచ్చింది చూడండి. ఇది మార్చ్ పత్రి. బ్రహ్మకమలంలో రెడ్ అండి ఇది. ఇదిగో వీటిని మనం గుర్తుపట్టాలంటే రెడ్ కలర్ ప్లాంట్కి ఇదిగో రెడ్ కలర్లోనే ఫస్ట్ స్టార్టింగ్లో రెడ్ కలర్లో వస్తాయండి లీవ్స్. మళ్ళీ తర్వాత ఈ విధంగా మళ్ళీ గ్రీనిష్లోకి వస్తుంది. మనం వీటిని చూసే గుర్తుపట్టాలండి బ్రహ్మకమలాలు. ఇది కూడా అదేనండి. ఇదిగో ఇవి పింక్. ఇది సక్యులెంట్ ప్లాంట్ లోపల లోటస్ టైప్ ఫ్లవర్ ఇవి. సామాన్యంగా నా దగ్గర నాకైతే నేను ఇన్ని రోజులు చేసిన దాంట్లో ఇది చామదుంపలు రాలేవండి. ఇదిగో ఇప్పుడు ఫస్ట్ టైం అండి, చాలా చక్కగా వచ్చినాయి. సరే ఇది పెరిగేంత వరకు వెయిట్. ఇదండి ఇదిగో కేరళ పుదీనానండి. ఇది ఎంత బాగుంటుందో, ఎంత స్మెల్ ఉంటుందో. నాకు ఎంత ట్రై చేసినా దొరకలేదు. గ్రాండ్ నర్సరీలో దొరికిందండి, అక్కడ నర్సరీలో తీసుకొచ్చాను. ఈ తర్వాత ఇది ముఖ్యమైన ప్లాంట్ అండి. ఇంచుమించుగా ఇక్కడ అయితే లేదు. ఎవరి దగ్గరైనా ఉంటే మటుకు ఒకసారి కామెంట్లో చూపించండి, చెప్పండి. ఇదిగోనండి 4 లీఫ్ క్లోవర్ ప్లాంట్ అండి. లక్కీ ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్ ఎంత లక్కీ అంటే తెచ్చి పెడితే కానీ మనకు అర్థం కాదండి. ఈ ప్లాంట్ మీకు ఎవరైనా చూసినట్టు ఐడియా ఉంటే కామెంట్ చేయండి.
లక్కీ ప్లాంట్. ఇదిగో ఇక్కడ ఫస్ట్ బ్రహ్మకమలాలకు సింగిల్ లీఫేనండి. సింగిల్ లీఫ్ నుండి రెడీ చేయాలి. రూట్ పౌడర్ దానికి అంటించేసి పెడతానండి ఇవన్నీ. తర్వాత మళ్ళీ రిపాటింగ్ వేరే పాట్లోకి ఈ విధంగా వేరే పాట్లోకి అన్ని సెట్ చేస్తానండి. లైన్ అంతా అదే. ముఖ్యంగా ఇవన్నీ ఈ సీట్లకు అన్నింటికి ఇంకా హ్యాంగింగ్ పార్ట్ చేయాలండి. అదే పెండింగ్ వర్క్. జూన్ వరకు ఇవన్నీ చేసి చూపిస్తానండి. ఇదిగో ఇవన్నీ ఇవి కూడా బ్రహ్మకమలాలండి. ఇదిగో ఇటువైపు కూడా ఇవి పెట్టి 3 నెలలు అయిందండి. 3 months ఇవి రీపాటింగ్ చేసి 3 monthsలో ఎంత బాగా చూడండి. ఇది సరస్వతి మొక్కలండి. చాలా పెద్దగా వస్తుందండి. ఇది అఖండ సరస్వతి మొక్క అంటారండి. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంకా పెద్దగా అవుతాయండి ఇది. ఓకే ఫ్రెండ్స్, జూన్ వరకు అన్ని ప్లాంట్స్ పెడతానండి. ఆ తర్వాత అప్పటి వరకు ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. మొక్కలంతా మట్టిని బలమైన మట్టిగా తయారు చేయాలి. కొన్నిటికి ఫర్టిలైజర్ ఇవ్వాలి, లిక్విడ్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తూ నేను మళ్ళీ మీకు మేలో ఎండింగ్లో కానీ జూన్లో కానీ మళ్ళీ మీకు కలుస్తానండి. మళ్ళీ చూపిస్తాను, వీడియోస్ పెట్టానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.